చిన్నప్పుడు స్కూల్ కు పోవాలంటే నాకు పెన్నులు లేవు పెన్సిల్ లేవు అని చెప్పి పోరగాళ్ళ నుంచి పెద్దగా నాకు ఉద్యోగానికి పోవడానికి కూడా నాకు బండి లేదు, బండిలో పెట్రోల్ లేదు అని చెప్పే పిల్లలు ఈ రోజు జనరేషన్ లో చూస్తున్నాం. అట్లాంటిది మీరు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మీ చెయ్యిని ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మీ చెయ్యిని ఒక ఆయుధంగా మీకున్న గొంతుని ఒక బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా ఏంటంటే ఎలా అంటే ఇంకా అలా వాయించి ఈ చేతులతోనే ఇంకా నా ఇన్స్ట్రుమెంట్స్ అనుకున్నా. అలా అనుకొని ఈ జర్నీ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. పుట్టి పెరిగింది ఇక్కడేనా? పుట్టి పెరిగింది ఇక్కడే సార్, నా నివాసం ఇదే. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఉన్నది ఇక్కడే. మంచి రేట్లు పెరిగాయంట కదా ఈ సైడ్ భూములని, మరి మీరు ఇంకా ఈ పాత ఇంట్లో ఉంటున్నారు, కారణం ఏంటి సార్? మామూలుగా అంటే అప్పుడెప్పుడు కట్టిన ఇల్లు. అవును, అలాగే ఏంటంటే కొంచెం పైన ఇంకా దూలాలు. అవును గోడలు, మట్టి గోడలు. అవును, ఇది ఏంటంటే 50 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ ఈ ఇల్లు కట్టి. 50-60 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి. అయితే ఇది ఇలాగే ఉందన్నమాట. దీన్ని ఏంటంటే కొంచెం అంటే మొత్తం పడగొట్టేసి అంటే కూలుద్ది, తర్వాత వర్షాలు వస్తాయి, చాలా ఇబ్బంది కదా, వర్షం వస్తే ఇబ్బంది అవుద్ది. అట్లా అని కొంచెం అట్లా చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు కట్టుకోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి సార్? అంటే ఫైనాన్షియల్ గా నా దగ్గర డబ్బులు అంటే లేకుండే ఎప్పుడు. ఇప్పటికైనా కట్టుకోవాలి కానీ కట్టుకోవాలని ఉంది. అంటే నాకేంటంటే హెల్ప్ లేదు కొంచెం. ఏదైతే కొంచెం అది చేస్తే కొంచెం ఏమైనా డబ్బులు అవి ఇవి నాకు కొంచెం సపోర్ట్ అంటే కొంచెం హెల్ప్ ఉంటే కట్టుకుంటా ఇల్లు. స్కూల్ కి వెళ్ళారా? లేదండి, అసలు చిన్నప్పటి నుంచి స్కూల్ లేదండి. ఓన్లీ మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్. మీకు ఏజ్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ గానీ లేకపోతే మీకు అర్థం కావడం గానీ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? సార్ నాకు చిన్నప్పుడు అంటే రోజు అట్లా వింటూ ఉండేవాడిని, అలా పాడుతూ ఉండేవాడిని. కానీ నాకు పాట పాడాలి, పాడుకోవాలని నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు సార్. మామూలుగా చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటుంటారు కదా, ఇంకా మనకి ఈ ప్రాబ్లం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయా, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అయితే నాకేమనిపించిందంటే నాకు పాడమని కూడా ఎవరు చెప్పలేరు, అండ్ ఇలా పాడితే బాగుంటది చేస్తుందని అప్పట్లో ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఈ ఊరు ఎట్లా ఉందంటే విలేజ్. ఈ విలేజ్ లో ఎలా ఉంటారు, పొద్దున్న లేవగానే మామూలుగా కూళ్ళకు వెళ్తారు అందరూ, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు, ఇంకెవరి పనిలో వాళ్ళు ఉంటాయి. ఇక వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇలా చేయాలన్నప్పుడు ఈ ఊర్లో ఎవరికి తెలీదు. ఎలా అని నేనేం చేశానంటే మామూలుగా నేనే ఇట్లా చుట్టుపక్కల టేప్ రికార్డులు వింటూ ఆ టేప్ రికార్డు వింటూ అట్లా హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని టైం పాస్ కు. మామూలుగా కొద్దిసేపు పాడుకున్నాం, ఇంకా ఎలాగో బయటకు వెళ్ళలేం కదా, అట్లా పాడుకుంటూ ఉందామని చెప్పేసి అట్లా అనుకునేవాడిని అప్పుడు ఆ టైంలో. అట్లా అనుకొని నా జర్నీ ఇట్లా అడిగా కెరస్నైల్ డబ్బా, ఓ చారణ బిళ్ళ. మీకు తెలిసే ఉంటది 2004 వరకు చారణలు ఉండే, 2004 తర్వాత చారణలు చెల్లెల, చారణలు ఆఠనలు అన్ని పోయాయి. ఇంకప్పుడు ఆ తర్వాత అట్లా వాయిస్తూ నాకు ఇంకా డబ్బా పోతే ఇంక ఇదే అలవాటు అయిపోయింది. అలా బస్ లో కూడా అలానే దాంతోనే చేశారు కదా? అవును బస్ లో కూడా దాంతోనే చేశారు. అలా ఆ జర్నీ నుంచి అట్లా ఆ జర్నీ ఇప్పటి వరకు స్టార్ట్ అయ్యింది. ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? బ్రదర్స్ లేరండి, ఒక్కరే మీరు. అంటే 2 అక్కలు 1 చెల్లి. మొత్తం 4 మీరు? అవును. ఒక చెల్లి, ముగ్గురు. 2 అక్కలు 1 చెల్లి. అయితే వాళ్ళు ముగ్గురు మ్యారేజెస్ అయిపోయాయి. ప్రస్తుతానికి నేను ఉన్నాను అన్నమాట. అలా ఏంటి ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం చేద్దామని? సింగర్ అవ్వాలని సార్. సింగర్ అవ్వాలని నా చిన్నప్పటి కోరిక అది. మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే పాటలు పాడుకున్నానో, మీకు ఇంకొకటి కూడా చెప్తా, పాట పాడిన తర్వాత ఏదో టైం పాస్ కి వాడుకున్నాను నేను అట్లా చుట్టుపక్కల. ఆ టైం పాస్ కి పాడుకొని ఏం చేశాను, మా అమ్మ నాన్నగారిని నేను మా నాన్నగారిని ఉన్నప్పుడు రేడియో అడిగా. ఇంకా బయట ఏం విన్నాను, ఒక రేడియో కొనుక్కుంటే అయిపోద్దా అని చెప్పేసి నేను మా నాన్నగారిని రేడియో అడిగా. తర్వాత 2-3 రోజుల తర్వాత మా నాన్నగారు రేడియో తెచ్చారు. అట్లా రేడియో వింటూ అట్లా పాడుకుంటే ఉండేవాడిని.
ఆ తర్వాత రేడియో తెచ్చాక సింగర్స్ నేమ్ తెలిసింది. ఓకే. సింగర్స్ నేమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్స్ ఇవన్నీ తెలిసాయి అన్నమాట. ఓకే. తెలిస్తే అనిపించింది అప్పుడు పాటలు ఎట్లా ఉంటాయంటే మెలోడీస్ గా బాగుంటాయి కదా.